అయ్యా ఏం చేస్తున్నా అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. హలో నేను పొట్టిగా లేను. యాక్చువల్లీ గైస్ మా కాలేజ్ లో ఇవాళ దాండియా ఉంది, బతుకమ్మ కూడా అంట. మాకు కూడా తెలియదు, మెయిల్ పంపించారు అనమాట. ఎందుకు వెళ్తున్నామో మాకు కూడా తెలియదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. ఏదో ఫార్మల్ వేసుకొని అలా పడ్డది మా కాలేజ్. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. సో హాయ్ గైస్, ఇంతవరకు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం వ్లాగ్ చేయడానికి, ఎందుకంటే ఇదే మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం. బేసికలీ అమ్మాయి కొంచెం, మేమైతే ఇందాక వెళ్ళి కుస్తీలు పడుతున్నాం అనమాట వీడియో తీయడానికి. బట్ ఆ ట్రైపాడ్ ఏదైతే మేము పెట్టామో ఈ ఫ్రేమ్లో ఇరుక్కోవడానికి ఇందాక నుంచి ట్రై చేస్తున్నాం. పాపం ఈమైతే ఇంత పొట్టిగా ఉంది, దీన్ని సెట్ చేయడానికి ఇంకా గట్టిగా. సో గైస్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంత పొజిషన్ చూడండి అనమాట అందరికీ. సో గైస్ అయిపోయింది. ఇప్పుడైతే మేము దేనికి స్టార్ట్ అవుతామంటే సెలబ్రేషన్ అంటే మా కాలేజ్ లోనే పెట్టక ఒక ఈవెంట్ పెడతారు అనమాట. ఏదో అమ్మా చెప్పున్నాను ఒక్కసారి అనమాట. మొత్తం మీకింది. సో ఇప్పుడైతే మాకు ఒక 8 months తర్వాత ఈవెంట్ పెట్టింది. మనం చూస్తాం కదా గైస్, ఈ పిల్ల పాప ఎంత కష్టపడుతుందో. అండ్ నేను అందరికన్నా కష్టపడుతున్నాను. కింద చూడండి గైస్, నేను కెమెరాలో కనిపించడానికి ఎంతగానో హైట్ పెరగడానికి కాళ్ళు లేపి. ఇప్పుడైతే మేము బతుకమ్మ కాలేజ్ లో పెడుతున్నారు గైస్. అండ్ దాండియా ఈవెంట్ కూడా ఉందంట. స్టిక్స్ మేమే పట్టుకోవాలి, బైసికల్లీ మా కాలేజ్ లో పిస్తున్నారు అనమాట ఇయర్. సో దానికోసం అయితే మేము రెడీ అవుతాం. ఫస్ట్ అయితే కొంచెం చూస్తున్నారు కదా, తిని ఒక్కతే పాపం ప్రెజెంటేషన్ వేసుకొని ఏదో అలా షో వేస్తుంది గైస్. అంటే దాని మీన్స్ ఏం లేదు. అవును గైస్, ఇలా పడ్డదాన్ని ఇవాళ పడ్డది గైస్. అది మైక్ వచ్చిందిరా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. గైస్ మేము ఇంత ఇరుక్కొని వీడియో చేయడానికి కారణం ఏంటంటే, బేసికల్లీ చాలా డేస్ తర్వాత మా కాలేజ్ లో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు గైస్. ఎంత కరువు వాచిపోయి ఉన్నాం మేము, డ్రెస్సులు అన్ని అట్లనే పెట్టుకున్నాం. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో మంచిగా ఈ రోజు అయితే మేము గెట్ రెడీ విత్ us గైస్. మేమైతే ఏం పెట్టట్లేదు ఎందుకంటే విల్ బి బ్యాక్ సూన్. బై బై. సో గైస్ ఫస్ట్ అయితే నేను బేసిక్ స్కిన్ కేర్ తీసుకున్నా. అండ్ నా ఎస్, ఇప్పుడు హైలైటర్ క్రీమ్ కొంచెం అయితే అప్లై చేసుకుంటాను నేను. అండ్ నా మెయిన్ హైలైటింగ్ పార్ట్స్ ఎక్కడెక్కడైతే నీడ్ ఉంది మనకి అక్కడ అప్లై చేసుకో. ఎస్, సో ఇదైతే అయిపోయింది ప్రజెంట్. సో ఇప్పుడైతే నేను కంప్లీట్ మర్జ్ చేసేసుకున్నా గైస్. అండ్ మర్జ్ అయిపోయింది. ఇది బేసిక్గా మీ స్కిన్ టోన్ బట్టి మీకు గ్లో ఇచ్చేది. అండ్ నెక్స్ట్లీ చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ హెయిర్ తర్వాత చేసుకోవచ్చు, ప్రజెంట్ అయితే హెయిర్ అవసరం లేదు ఎందుకంటే ఇంకా చాలా వెట్గా ఉంది హెయిర్. సో హెయిర్ది తర్వాత చూసుకొని బేసిక్ కరెక్షన్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి ఐఎమ్ యూజింగ్. అండ్ నెక్స్ట్
ఇది యూజ్ చేస్తే మీకు లైక్ అంటే నా స్కిన్ టోన్కి బేసికలీ ఇది సెట్ అవుతుంది. సో నేను ఈ కరెక్షన్స్ అయితే యూజ్ చేస్తున్నా. నాకు బేసికలీ నేనైతే అంత ప్రో కాదు గైస్, బేసిక్ స్కిన్ కేర్ అండ్ మేకప్ యూజ్ చేస్తున్నా నేను. గైస్ ఇక్కడైతే మన స్నేహ పాపం గాయత్రికి ఐలైనర్ పడుతుంది, చాలా కష్టాలు పడుతున్నాను వాళ్ళు పెట్టనీకి. ఇగ్నోర్ ద మెస్, ఫస్ట్ మెస్ అయితే ఇగ్నోర్ చేయండి. పాపం మన ఉన్న పాప స్ట్రైటింగ్ చేసుకుంటుంది. స్నేహ సో బేసిక్గా మేము ఇప్పుడు హైలైట్ చేసుకుంటున్నాం గైస్. మేమంత ప్రోజ్ అయితే కాదు, ఏదో బిగినర్ మిస్టేక్స్ ఉంటే క్షమించేసేయండి ప్లీజ్. సో బేస్ అయితే డన్ గైస్. ఇప్పుడు అయితే ఐ షాడో అప్లై చేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను పింక్ అప్లై చేసుకున్నా బికాస్ అండ్ బేసిక్ పింక్ అయితే నేను అప్లై చేస్తున్నా ఇక్కడ. సో ఇప్పుడు దానిపైన ఈ షిమ్మర్ షేడ్ యాడ్ చేద్దాం. సో ఇది రోజ్ గోల్డ్. సో ఇది కొంచెం బాగుండిద్ది అనిపిస్తుంది, లైక్ మిడ్ షేడ్ కింద ఐబాల్ మీద. సో ఇదైతే ట్రై చేస్తున్నాను నేను, ఏదో ట్రై చేస్తున్నా గైస్. బేసికలీ నేను పెద్ద ప్రో కాదు, ఐఎమ్ జస్ట్ ట్రై. సో ఫైనల్ లుక్ ఎట్లుందో మీరు చెప్పండి. అండ్ ఇదే షేడ్ అప్లై చేస్తున్నా జస్ట్ చిన్న హైలైటింగ్ కోసం. అండ్ ఎస్ ఇప్పుడైతే నేను ఐలైనర్ పెట్టేసుకొని లిప్స్టిక్ వేసేసుకున్నాను అనమాట. సో స్టిక్కర్, వైట్ స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టేసుకొని నేను దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నా గైస్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. మేమైతే రెడీ అయిపోయాం అనమాట. సో దీని తర్వాత మేము కాలేజ్కి స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట. అలా అక్కడ నుంచి మీరు మా ఈవెంట్ సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయో చూడొచ్చు. అండ్ Bye bye. కూడా చెప్పండి guys. చెప్పండి మర్చిపోకండి. బాయ్. సో ఎస్ మేమైతే మా కాలేజ్ రీచ్ అయిపోయాం అండ్ వీఆర్ రెడీ ఫర్ దాండియా అండ్ బతుకమ్మ. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇది మా కాలేజ్ సెలబ్రేషన్స్. మేమైతే బతుకమ్మని పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేసేసాం గైస్ మొత్తం అంతా. అండ్ బాగా ఎంజాయ్ చేసి చాలా టైర్డ్ అయిపోయాం కూడా. బట్ చాలా డేస్ తర్వాత మా కాలేజ్లో ఈవెంట్ అయితే పెట్టారు. సో మేము ఫ్రీగా చిల్లగా ఎంజాయ్ చేసాం. అండ్ మీ అందరికీ కూడా ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి నేను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సంజన మైపలా. బై బాయ్. సీ యూ సూన్ గైస్.